నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో అమరావతిలోని ముఖ్యమైన ప్లేసెస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా! అవే హెచ్ఓడి టవర్స్, సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ దీంతో పాటుగానే క్వాంటమ్ వ్యాలీ వర్క్స్, ఇంకా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వర్క్స్‌కి సంబంధించిన లేటెస్ట్ కన్‌స్ట్రక్షన్ అప్డేట్స్‌ని మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ కన్స్ట్రక్షన్ ప్లేస్ వచ్చి మనకి ఐకానిక్ టవర్స్ 3, 4 అలాగే 5 కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఈ ఐకానిక్ టవర్స్ గురించి చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. సో ఒకసారి మళ్ళీ చూసుకుంటే కనుక ఈ 3, 4 ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్షన్ వచ్చి మనకి ఎల్ఎన్టీ కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. అలాగే ఐకానిక్ టవర్ 5 వచ్చి మనకి ఎన్‌సీసీ కంపెనీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందనమాట. అలాగే 3, 4, 5 కన్స్ట్రక్షన్ మనకి ఒక ఏరియాలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ వర్క్ ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వచ్చిందని చూసుకుంటే, ప్రస్తుతానికైతే మనకి ఇక్కడికి గ్రౌండ్ లెవెలింగ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఫౌండేషన్ వర్క్స్ అలాగే స్ట్రక్చర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. మనం వీడియోలో చూడొచ్చు. అలాగే కోర్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. సో అలాగే మనకి సైట్‌లో చూసుకుంటే భారీ క్రేన్‌లు, మెటీరియల్ మూవ్‌మెంట్ అలాగే సైట్‌లో వర్క్ ఫోర్స్ చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంది. సో ఇదంతా చూస్తుంటే పనులన్నీ కూడా స్పీడ్ మోడ్‌లో జరుగుతున్నాయన్న విషయం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే సఫిషియంట్ మ్యాన్ ఫోర్స్ ఉండడం వలన కూడా పనులు ఎక్కడికక్కడ బ్రేక్ లేకుండా జరుగుతూ ఉన్నాయి. సో దానివల్లనే వీక్లీ సో ఎంతో కొంత వర్క్ ప్రోగ్రెస్ అనేది మనకు తెలుస్తూ వస్తుంది. అలాగే ఇక్కడ నిర్మిస్తున్న ప్రతి టవర్ కూడా ఒకే డిజైన్ కాన్సెప్ట్‌తో మోడర్న్ ఆర్కిటెక్చర్‌తో అయితే నిర్మించడం జరుగుతుందనమాట. సో వన్స్ ఈ ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయితే మాత్రం అమరావతిలోనే ఇవి చాలా మెయిన్ అవసరమైన బిల్డింగ్స్‌గా ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అమరావతి కన్స్ట్రక్షన్‌లోనే ఈ ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట. అమరావతి అభివృద్ధికి ఈ ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఇదంతా కూడా మనకి 3, 4, 5 ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేసే. సో మనం విజువల్స్ అన్నీ చాలా క్లియర్‌గా చూడొచ్చు వీడియోలో. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్రెయిన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెటీరియల్ మూవ్‌మెంట్స్ కూడా బాగా జరుగుతుంది. సో గ్రౌండ్ లెవెలింగ్ వర్క్స్ కూడా జరుగుతూ వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్. అలాగే ఇది ఎస్పెషల్లీ ఐకానిక్ టవర్స్ 3, 4 కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ వ్యూలో మనకి కోర్ వాల్ కన్స్ట్రక్షన్ చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనం వీడియోలో చూసుకున్నట్లయితే ప్రతి యాక్షన్ కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. క్రేన్ వర్క్స్ జరుగుతున్నాయి, కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎక్కడ చూస్తున్నా కూడా మనకి మ్యాన్ ఫోర్స్ అనేది కనిపిస్తుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఈ ప్లేస్ వచ్చి మనకి ఐకానిక్ టవర్స్ 1, 2 కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్. సో ఈ కన్స్ట్రక్షన్ వచ్చి మనకి షాబూజీ పల్లంజీ కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఈ విషయం మనం ఆల్రెడీ చాలా సార్లు ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ ఐకానిక్ టవర్స్ 1, 2 వచ్చేసి ఒక చోట కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయన్నమాట. సో 3, 4, 5 వచ్చి ఒక చోట కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. 1, 2 వచ్చి ఒక చోట కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి.
సో, ప్రస్తుతం ఇక్కడ మనం కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే, సో, ఇక్కడ కూడా మనకి గ్రౌండ్ లెవెలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. దాంతో పాటుగానే ఫౌండేషన్ అలాగే స్ట్రక్చర్ పనులైతే జరుగుతూ వస్తున్నాయి. సో, అలాగే ఇక్కడ కూడా మనకి భారీ క్రేన్‌లు, ఇంకా మెటీరియల్ మూవ్‌మెంట్ సైట్‌లో అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే హెచ్ఓడి టవర్స్ 1, ఇంకా 2 ఇవి 2 ఒకే చోట ఒకే స్పీడ్‌లో కన్‌స్ట్రక్షన్ జరుగుతూ వస్తున్నాయి. అలాగే డిజైన్ పరంగా చూసుకుంటే గనక 2 టవర్స్ ఒకే తరహాలో మోడర్న్ ఆర్కిటెక్చర్‌తో అయితే నిర్మించబడుతున్నాయన్నమాట. సో, వన్స్ ఈ 2 టవర్స్ పూర్తయితే మాత్రం రెవెన్యూ, ఫైనాన్స్, ప్లానింగ్ ఇలాంటి ముఖ్యమైన శాఖలు ఇక్కడి నుంచే పనిచేస్తాయి. అలాగే అమరావతిని ఒక పూర్తి స్థాయి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా చూడాలంటే గనక ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయని చెప్పుకోవచ్చు. అమరావతిలోని మరొక ఇంపార్టెంట్ కన్‌స్ట్రక్షన్ ప్లేస్ వచ్చి సీడ్ యాక్సెస్ రోడ్డు, అలాగే దానికి అనుసంధానంగా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ అనమాట. సో, ఇవి కేవలం రోడ్లయితే మాత్రం కాదు, అమరావతి రాజధాని అభివృద్ధికి మెయిన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌గా అయితే ఇవి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో, ప్రస్తుతం ఆహ్, ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ కన్‌స్ట్రక్షన్ అప్డేట్ చూసుకుంటే, రోడ్ లెవెలింగ్, అలాగే బేస్ లేయర్, కాంక్రీట్ పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. భారీ వాహనాలు, రోలర్లు, పేవర్స్ తోటి పనులైతే చాలా స్పీడ్ మోడ్‌లో జరుగుతూ వస్తున్నాయన్నమాట. అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అది మనకి రాజధాని ప్రాంతానికి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అనమాట. సో, వన్స్ ఇది టోటల్‌గా కంప్లీట్ అయిందంటే గనక మనం అమరావతిలోకి ఎంటర్ అవ్వడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్‌గా ఉంటుంది. అలాగే దీనికి అనుసంధానంగానే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతూ వస్తుంది. సో, మనం దానికి సంబంధించిన సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ విజువల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతం దగ్గర చూసుకున్నా కూడా మనకి స్టీల్ గీటర్స్, పిల్లర్స్, సూపర్ స్ట్రక్చర్ వర్క్స్ అయితే జరుగుతూ వస్తున్నాయి. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయితే మాత్రం ట్రాఫిక్ ఫ్లో మరింత స్మూత్‌గా అయితే జరుగుతుంది. సో, అలాగే ఇదొచ్చేసి మనకి అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ జోన్. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చూసుకుంటే గనక మనకి రోడ్ డెవలప్మెంట్, లేఅవుట్ లెవెలింగ్, అలాగే యుటిలిటీ లైన్స్‌కి సంబంధించిన ఏర్పాట్లకి సంబంధించిన పనులైతే జరుగుతూ వస్తున్నాయి. అలాగే ఇది భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ రీసెర్చ్, హైటెక్ ఇన్నోవేషన్‌కి కేంద్రంగా అయితే మారుతుందనమాట. వన్స్ ఈ క్వాంటమ్ వ్యాలీ పూర్తయితే మాత్రం ఇంటర్నేషనల్ కంపెనీలు, అలాగే రీసెర్చ్ సెంటర్లు, స్టార్టప్స్‌కి అమరావతి ప్రధాన హబ్‌గా అయితే మారుతుంది. ఇంకా ఇది రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలైతే తీసుకొస్తుందనమాట. సో, ఇదొచ్చేసి అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్స్ జరుగుతున్న ప్లేస్. సో, దానికి సంబంధించిన విజువల్స్‌ని మనం ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే అమరావతిలోనే ఇంకొక ముఖ్యమైన ప్లేస్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ కన్‌స్ట్రక్షన్ అనమాట. సో, ఈ ప్లేస్ వచ్చి మనకి పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన పరేడ్‌లు, ట్రైనింగ్‌లు, అలాగే అధికారికంగా జరిగే కార్యక్రమాలన్నిటికీ ఉపయోగపడే విధంగా ముఖ్యమైన ప్రదేశం అనమాట ఇది. సో, ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకుంటే గనక గ్రౌండ్ లెవెలింగ్ వర్క్స్, డ్రైనేజ్ వర్క్స్, పెరిమీటర్ డెవలప్మెంట్ పనులైతే జరుగుతూ వస్తున్నాయి. సో, దానికి సంబంధించిన విజువల్స్‌ని మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి వీడియోని షేర్ చేయండి. ఇంకా అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.